మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మొత్తానికైతే నీలం మధు ఈరోజు అయితే కాంగ్రెస్ గూటికి వచ్చారని చెప్పుకోవచ్చు. గతంలో ఎలక్షన్స్కి ముందు కాంగ్రెస్ నుంచి టికెట్ ఎక్స్పెక్ట్ చేసినారు. టికెట్ రాకపోయేసరికి బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోవడం జరిగింది. అక్కడ గూడెం మహిపాల్ రెడ్డి అయితే విజయం సాధించడం చెప్పుకోవచ్చు. గతంలో హోరీ పోటీ ఉండేదని చెప్పుకోవచ్చు. అటు మహిపాల్ రెడ్డి కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కావచ్చు, ఇటు నీలం మధు కావచ్చు, హోరీ పోటీ అయితే జరిగింది. యాక్చువల్లీ నీలం మధువే గెలుస్తారని చెప్పేసి కొన్ని కామెంట్స్ కూడా రావడం జరిగింది. పబ్లిక్ కూడా నీలం మధునే గెలిపిస్తామని కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అయితే కాంగ్రెస్ గూటికి నీలం మధు అయితే చేరారని చెప్పుకోవచ్చు. ఒక పెద్ద ర్యాలీగా చాలా మంది నీలం మధు ఎంటర్ రావడం జరిగింది. చెప్పండి అన్న. ఈరోజు మా నీలం మధన్న గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా మంచి పరిణామం. ఎందుకంటే తెలంగాణ జాతి మొత్తం కూడా నీలం ముదిరాజులంతా కూడా నీలమయ వైపు అంతా చూస్తున్నాం. ఎందుకంటే మా జాతి నాయకుడు ఒక్క టికెట్ రాక జాతికి ఇవ్వకపోతే తెలంగాణ ఉన్న ముదిరాజులంతా ఏకం చేసి స్వచ్ఛందంగా పార్టీలో పోటీ చేస్తానని చెప్పేసి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి మా జాతికి నమ్మకస్తున్న నాయకుడు నీలం ముదిరాజు గారు. ఈరోజు ఆయన ముఖ్య ఉద్దేశం మీద మా కార్యకర్త ఉద్దేశం అంతా కాంగ్రెస్ పాలన మంచిగా ఉంది కాబట్టి, ఆరోగ్యం బాగున్నాయి కాబట్టి కార్యకర్త అభిష్టానం మేరకే ఈరోజు జాయిన్ కావడం జరుగుతుంది. అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని ప్రయాణం చేసే వరకు కూడా నీలం మధన్న గారు భారీగా తన వంతు సాయం కుది చేస్తాం కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఎందుకంటే తనకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. ఇప్పుడు చూడండి, సిటీ మొత్తంలో కూడా మా వాళ్ళంతా ఎక్కడెక్కడ మా బండ్లంతా ఆగిపోయిన రావడం. ఎందుకంటే టైమింగ్ మున్సి గారు టైం 12 గంటలకు ఇచ్చారు కాబట్టి అన్నగా చాలా స్పీడ్గా రావడం జరిగింది. కార్యక్రమం చాలా బండ్లు కూడా ట్రాఫిక్లో మొత్తం ఇరుక్కుపోవడం జరిగింది. ఎందుకంటే నీలం మధు అంటే ఒక ప్రేమ. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో కూడా ఒక అభిమానం యొక్క ఆయన పిలుపునిస్తే వేలాది తరలి వస్తారు. కాబట్టి తెలంగాణలో నీలం మధు యొక్క అనుచరులు కూడా అందరూ కూడా వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో భారీ ఎంపీ సీట్లు గెలిపిస్తానికి ఎన్ఎంఆర్ యువసేన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా కష్టపడడానికి ముందుగా ఉన్నాం. టికెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నీలం మధన్న గారికి ప్రజాసేవ కోసం పనిచేస్తారు. ఒకవేళ పార్టీ గౌరవిస్తే కూడా ఓటే సిద్ధంగా ఉన్నాం, గెలిపిస్తాం కూడా. ఎందుకంటే మా మీద టికెట్ ఇస్తా అని చెప్పేసి కూడా ఈ రాజకీయ పరిణామాలు నడుస్తుంటాయి, నేషనల్ పార్టీలు నడుస్తుంటాయి, జర్నీ కాబట్టి మేము కూడా అన్నింటినీ పక్కన పెట్టి ప్రజాసేవలో పాల్గొనడానికి పనిచేస్తున్నాం. పెద్ద పార్టీలో కొన్ని తప్పులు జరుగుతుండే పోతుండే కాబట్టి ఆ విధంగా అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళే మాకు న్యాయం చేస్తాం కూడా అనుకోండి. మేము కార్యకర్తలు కూడా రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా మా స్థానిక మంత్రి దామోదర్ గారు కూడా మాకు న్యాయం చేసే ఉద్దేశంతో కూడా మళ్ళీ మేము చేయడం జరుగుతుంది. నీలం మధు వెంబడి రావడం అంటే, నీలం మధు అంటేనే ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఎందుకంటే గతంలో చూసాం, మన అసెంబ్లీ ఎలక్షన్లో మన టీఆర్ఎస్ ప్రభుత్వం టికెట్ ఇస్తుందని చెప్పేసి ఆశతో ఉన్నప్పుడు ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మన ఢిల్లీ నుండి పిలిపోస్తే అక్కడ కూడా వాళ్ళు టికెట్ ఇచ్చారు. కానీ రాజకీయ పరిణామాల్లో కొంచెం ఇబ్బందిగా కలిగించి మళ్ళీ అనుకోకుండా కాటా సీన్ గారికి ఇచ్చారు. అయినా కూడా ఎక్కడ మన అన్న వెనకకు పోకుండా ముందు వెళ్ళిపోయి మళ్ళీ మంచి మెజారిటీ వచ్చింది. ఎందుకంటే అతను ఒక వ్యక్తి కాదు, శక్తి కాబట్టి. అందుకే ఈరోజు కాంగ్రెస్ పాలనలో 6 గ్యారెంటీల్లో అమలు చేస్తున్న విధానానికి అన్న ఇష్టపడి కాంగ్రెస్ వల్ల మళ్ళీ ఎంతో మంచి జరుగుతుందని చెప్పేసి ఆ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి, ఎందుకంటే ఆయన నమ్ముకున్న ఒక 50,000 పైచిన్కు ఓటర్లు కూడా ఉన్నారు కాబట్టి వారందరికీ కూడా న్యాయం చేస్తూ, అదేవిధంగా మన రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలన్న దృఢ నిశ్చయంతో కూడా కార్యకర్తలతోటి పూర్తి స్థాయిలో మీటింగ్ పెట్టేసి వాళ్ళ పిలుపు మేరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ప్రతి ఒక్క కార్యకర్త కూడా అన్నెంబడి ఉండి, ఒక నియోజకవర్గమే కాదు రాష్ట్ర స్థాయిలో కూడా అన్నకు అభిమానులు ఉన్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ముందుండి మేము మా అన్నగారు పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఆహ్వానించి కండువ కప్పినందుకు కూడా మన కాంగ్రెస్ పార్టీ వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎన్ఎంఆర్ యువసేన తరపున అందరం కూడా ధన్యవాదాలు. సార్ మీరు చెప్పండి, చాలా మంది ర్యాలీగా వచ్చారు, అటు సర్పంచ్లే కానీ వీళ్ళు కూడా కాంగ్రెస్ గూటికి చేరారు. ఒకటే మేడం, ఈరోజు నీలం మధు అంటే పటాన్చె నియోజకవర్గం ఒకటే కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడు. మరి గత జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఆయనకు అధికార టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది. అదేవిధంగా అన్నగారు మోసం చేసినప్పటికీ కూడా తను సొంతంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని పటాన్చెరు నియోజకవర్గంలో గుమ్మడిదల మండలంలో నుంచి కొత్తపల్లి నుంచి పాదయాత్ర మొదలు చేసిండు.
గుమ్మడిదల మండల్ మొత్తం పాదయాత్ర జరిగిన తర్వాత మరి కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ అధిష్టానం నుంచి మన నీలమధుకున్నటువంటి ఒక సింపతి ప్రజలలో ఆయనకున్న అభిమానం చూసి ఈయనకు ఖచ్చితంగా టికెట్ ఇచ్చి పడంచ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలనే ఉద్దేశంతో ఢిల్లీకి పిలిపించడం జరిగింది. మరి ఢిల్లీ పోయిన తర్వాత ఒక 10-12 రోజులు అన్నగారు అక్కడ ఉండి తర్వాత టికెట్ డిక్లేర్ చేసిన తర్వాత కూడా రాజకీయ పరిణామాలలో భాగంగా మరి పడంచ నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత క్యాడర్ కాటా శ్రీనివాస్ గౌడ్ అయిన నాయకుడు వాళ్ళ అనుచరులు అందరూ కూడా పాత నాయకులు అంతా కూడా మరి మేము 10 సంవత్సరాల నుంచి పార్టీ కష్టపడి పనిచేస్తూ ఉన్నాం, మమ్మల్ని కాదని టికెట్ ఇస్తారని ఇదే గాంధీ భవన్లోకి వచ్చి వాళ్ళు ఆందోళన చేయడంతో మరి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా పాతలో వాళ్ళ యొక్క మనోభావాలు తీయొద్దని ఉద్దేశంతో ఆ యొక్క బీఫామ్ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ నీలం మదన్న గారు ప్రజల్లోకి వెళ్ళిపోయాడు. మరి ఆయన అప్పటికి వెనకడుగు చేస్తే నా రాజకీయ భవిష్యత్తు కాదు, నన్ను నమ్ముకున్న ప్రజలు కూడా అందరికీ నేను మోసం చేస్తా అని చెప్పేసి మరి బహుజన్ సమాజ్వాదీ పార్టీ గుర్తు మీద పోటీ చేసినప్పటికీ 46,192 ఓట్లు సాధించడం జరిగింది. ఎందుకంటే మా రాజకీయ పరిణామాలలో అవి జరిగినప్పటికీ కూడా ఇవాళ భారతదేశ భావి ప్రధాని రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలంటే మరి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన రాష్ట్రంలో ఎక్కడైతే టీఆర్ఎస్ పార్టీ అహంకార ధోరణితోటి పేద ప్రజలను అణగదొక్కిందో మరి ఆ యొక్క అణగదొక్కిన కార్యక్రమంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి 6 గ్యారంటీలు పథకాలు తీసుకొచ్చి మరి పేద బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఒక సమన్వయంతో చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అదే అందులో భాగంగానే మరి రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో మరి మెదక్ ఎంపీ గెలవాలన్నా కూడా మరి నీలం మధు గారు ఖచ్చితంగా కీలకమైన వ్యక్తి కాబట్టి కాంగ్రెస్ పార్టీ గుర్తించి మధు గారు మీరు రండి, పనిచేయండి, పార్టీలో పనిచేయండి, మీకు సముచిత స్థానం కల్పిస్తాము. మరి మనం భవిష్యత్తులో తెలంగాణలో 17 ఎంపీ సీట్లను గెలిచినట్టయితే భారతదేశం మన రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని చెప్పేసి అన్నగారికి పిలవడంతో మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ యొక్క మాటను గౌరవించి మా జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ గారిని మరి వాళ్ళ యొక్క అందరి సహాయ సహకారాలతో ఇలా అన్నగారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అందరికీ సమన్వయం చేస్తారనే నమ్మకం ఉంది కాబట్టి అన్నగారు. అన్న మీరు చెప్పండి, గతంలో నీలమధు ఎలక్షన్స్ ముందు గెలిచే ఛాన్స్ చాలా ఉండే, ఒక పటాన్చెరు అంటేనే ఒక హోరాహోరీ పోటీ అయితే కనిపించింది 3 పార్టీల సైడ్ నుంచి. ఓడిపోవడానికి ముఖ్య రీజన్ ఏంటి? అటు పార్టీ లేక ఓడిపోయాడని చెప్పుకోవచ్చా, లేదంటే టీఆర్ఎస్ పార్టీలో ఉంటే గెలిచేవాడా టికెట్ వచ్చి? ఇప్పుడు వాస్తవానికి నీలం మధు అనే వ్యక్తి ఒకప్పుడు ముద్రా సామాజిక వర్గానికి చెందినట్టు, కాకపోతే ఆయన పేద కుటుంబం నుంచి చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన అతడు ఒక పంప్షార్ షాప్ పెట్టుకొని ఆ స్థాయి నుంచి ఇవాళ ప్రతి ఒక్కరి ఆయన పేదరికాన్ని గుర్తించినోడు నీలం మదనటోడు. ఎందుకంటే ఇలా బడుగు బలైన అందరినీ కలుపుకొని పోయే వ్యక్తి నీలం మదన్న. ఇలా ఎందుకంటే నీలం మదన పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గుర్తించి మంచి వ్యక్తి కాబట్టి అని మళ్ళీ రేపు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో అందరం కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకొస్తామనే దృష్టితోటి వీళ్ళందరూ మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారు, మళ్ళీ దామోదర్ రాజనరసింహ అన్న గారు వీళ్ళందరూ గుర్తించి ఈరోజు మళ్ళీ నీలం మదన్నకు మళ్ళీ ఏదైనా ఒక చిన్న పోస్ట్ కానీ లేకపోతే పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.